ఏంటి పొటాటో చిప్స్ చేయడం ఇంత ఈజీనా ఈ విషయం తెలియక నేను ఇన్ని రోజులు హాట్ చిప్స్లో కొనుక్కునేదాన్ని. పైగా వాళ్ళు యూస్ చేసే ఆయిల్ చూసామంటే అసలు ఎప్పటికీ తినలేదు. అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా క్రంచీగా టేస్టీగా చిప్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మనకి మార్కెట్లో డిఫరెంట్ కలర్ పొటాటోస్ దొరుకుతాయి కదా, లైక్ వైట్, ఎల్లో, రెడ్ కలర్ అనేసి. నేనైతే ఇక్కడ రెడ్ కలర్ తీసుకుంటాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ముందు బాగా కడిగేసి దాని తోలు తీసేయండి. ఆ తర్వాత పొటాటో స్లైసర్ దొరుకుతుంది కదా మనకి, బాగా థిన్గా స్లైస్ అయ్యే పొటాటో స్లైసర్ తీసుకోండి. మనం చిప్స్ చేసేదంతా ఈ పొటాటో స్లైసర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. బాగా పల్చగా వచ్చింది అనుకోండి మనకి చిప్స్ బాగా కరకరలాడతాయి. మందంగా వస్తే లైక్ బజ్జీల్లాగా మెత్తగా వస్తే బాగోదు. సో పొటాటోస్కి న్యాచురల్గా కొంచెం గంజి ఉంటుంది, స్టార్చ్ ఉంటుంది. సో దాన్ని మనం వాటర్లో వేసుకొని మొత్తం తీసేయాలి, అప్పుడే మనకి నీట్గా ఉంటుంది. సో ఇలా చల్లని వాటర్లో తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. దీన్ని కాసేపు అలా పెట్టి మళ్ళీ దీన్ని తీసేస్తాను. తీసేసిన తర్వాత కాసేపు మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. వీటిని బాగా ఆరనివ్వాలి, తడి ఉంటే మనకు చిప్స్ కరకరలాడవు. ఈలోపు మనం పెనం పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని హై ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. ఆ తర్వాత వీటిని మనం ఇలా వేసుకొని వితిన్ 5 సెకండ్స్ బాగా అలా వేపుకుంటే చాలు. వితిన్ 5 సెకండ్స్ మనకు చిప్స్ రెడీ అయిపోతాయి. ఎక్కువసేపు వేయించుకుంటే మాడిపోతాయి. సో దగ్గరుండి వెంటనే ఇలా గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు చేసుకొని తీసేసి ఇందులోకి ఉప్పు అండ్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే నూనెలోనే సాల్ట్ వేసుకోవచ్చు. అండ్ కారప్పొడి బదులు మీరు కావాలంటే మిరియాల పొడి అంటే పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ సౌండ్ చూసారా, కరకరలాడిపోతున్నాయి. సో టేస్టీ క్రిస్పీ క్రంచీ పొటాటో చిప్స్ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాను హోమ్ మేడ్ ఐడియాస్.